హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. వెరీ సింపుల్ కర్రీ బట్ వెరీ హెల్తీ కర్రీ అండి. ఆనపకాయ నువ్వుల పొడి కూర అండి. దానికి ఏంటంటే చూడండి, నువ్వుల పొడి ఎప్పుడు చెప్తున్నాను కదండి. నువ్వులుని ఎండుమిరపకాయలు వేయించుకుని అది పౌడర్ చేసి ఉంచుకుంటే 3 నుంచి 6 నెలల వరకు నిల్వ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చాలా కూరలకు వాడుకోవచ్చు. మన ఆరోగ్యానికి చాలా మంచిది. దానికి చూడండి, ఆనపకాయతో వేళ చేస్తానండి. ఆ నువ్వుల పొడి వేసి దానికి బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ తాలింపు. వెరీ సింపుల్ కదండి. అవి చక్కగా వేగిన తర్వాత ఆనపకాయ వేసుకుని కొద్దిగా సాల్ట్ దానికి సరిపడ వేసుకుని మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో కూర అయిపోతుందండి. అయితే ఇది లంచ్ బాక్స్కి బాగుంటుంది. లేదంటే కనుక అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవాలంటే ఈ కూర ప్లాన్ చేస్తే వెరీ ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ఈ కూర ఇలా ట్రై చేయండి. దానికి చూడండి, చక్కగా అలా వేగి మధ్య మధ్యలో చూసుకుంటే ముక్క ఉడికిందో లేదో మనం తీసుకున్న గట్టితో ఇలా చూసుకుంటే కనుక ఉడికిన తర్వాత మనం ఏంటంటే నువ్వుల పొడి వేసుకుంటే కూర రెడీ అండి. ఒకవేళ అది కొంచెం ఉడకకపోతే కనుక మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవడమే. లేత ఆనపకాయ తీసుకుంటే ఖచ్చితంగా 10 నిమిషాల్లో కూర అయిపోతుందండి. మీరు కూడా ఈ కూర ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఆ ఉడికిన తర్వాత నువ్వుల పొడి వేస్తే కూర అయిపోయింది కదా. అయితే ఈ కూరని రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ ఉత్తినే తినడానికి కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో.